హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయో అలాంటి మోడల్స్ డిస్కస్ చేద్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ లోకస్లోని మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాము కదా, అవి మిస్ అయితే ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చూద్దాము, అందులోని మోడల్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ చూద్దాము. అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో వచ్చేసి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అండ్ ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. మనం ప్రజెంట్ మోడల్ 1లో వచ్చేసి ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనే క్వశ్చన్ అనే మోడల్ అనేది చూద్దామండి. ఫస్ట్లీ మనకి ఈ చాప్టర్లో యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటో తెలియాలి. x is equal to x dash plus h, y is equal to y dash plus k. ఇక్కడ ఎక్స్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనేది ఒక పాయింట్, ఎక్స్ డాష్ వై డాష్ అనేది ఒక పాయింట్, హెచ్ కామా కే అనేది ఈ ఫార్ములాస్లో హెచ్ కామా కే అనేది షిఫ్టెడ్ టు క్వశ్చన్లో ఇచ్చారు చూడండి. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 1 point, ఈ పాయింట్ అనేది హెచ్ కామా కే అండి, షిఫ్టెడ్ పాయింట్. షిఫ్టెడ్ పాయింట్ ఇక్కడ మనము ఎక్స్ డాష్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ అయినా పెట్టొచ్చండి, అప్పుడు ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్ అవుతుంది. వై డాష్ ప్లేస్లో క్యాపిటల్ వై కూడా పెట్టొచ్చండి, అప్పుడు క్యాపిటల్ వై ప్లస్ కే అవుతుంది. మనకి రాసేటప్పుడు స్మాల్ ఎక్స్కి క్యాపిటల్ ఎక్స్కి, స్మాల్ వైకి క్యాపిటల్ వైకి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్ అని రాసామండి. అయితే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ అనేది వచ్చినప్పుడు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నప్పుడు మనము స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే అనేవి యూజ్ చేయాలి ఫార్ములాస్. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అన్నప్పుడు ఎక్స్ డాష్, ఈ ఎక్స్ డాష్ ఈక్వల్ టు వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే ఈ ప్లస్ హెచ్ ఇటు సైడ్ వస్తే మైనస్ హెచ్ అవుతుంది, ప్లస్ కే ఇటు వస్తే మైనస్ కే అవుతుంది. అప్పుడు ఎక్స్ డాష్ ఎలా అవుతుందండి, స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ కే అవుతుంది. ఇది ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అన్నప్పుడు ఇవి యూజ్ చేయాల్సిన ఫార్ములాస్. ఇవి చాప్టర్లో బేసిక్స్ అండి, ఈ చాప్టర్లో బేసిక్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మోడల్ 1 సొల్యూషన్ చూద్దాము. లెట్ ఎక్స్ డాష్ కామా వై డాష్ బీ ద న్యూ కోఆర్డినేట్స్. ఈ ఎక్స్ డాష్ వై డాష్ని న్యూ కోఆర్డినేట్స్ అంటారండి, స్మాల్ ఎక్స్ స్మాల్ వైని ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటారండి. ఈ హెచ్ కామా కే అనేది షిఫ్టెడ్ పాయింట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అండి. ఇప్పుడు సొల్యూషన్ వచ్చేసి లెట్ ఎక్స్ డాష్ కామా వై డాష్ బీ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ కామా వై షిఫ్టెడ్ టు ద పాయింట్. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ -1, 2. షిఫ్టెడ్ పాయింట్ అనేది హెచ్ కామా కే అనేది తీసుకోవాలండి, -1, 2. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనకి ఈక్వేషన్ లాస్ట్ ఆన్సర్ అనేది ఎక్స్ డాష్ వై డాష్లో రావాలి. అంటే ఈక్వల్ టు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు అని తీసుకోవాలి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, వై ఇస్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే. ఇక్కడ ఎక్స్ డాష్ అండి, హెచ్ ప్లేస్లో ఏముంది, -1 ఉంది, -1. వై డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లేస్లో ఏముంది, 2, వై -2. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది ఒరిజినల్ ఈక్వేషన్. దేర్ఫోర్ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2x - 4y + 1 = 0 అనేది ఒరిజినల్ ఈక్వేషన్ అండి. దీంట్లో ఈ ట్రాన్స్ఫార్మ్డ్
ఈ ఫార్ములాస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ మైనస్ 1, y ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ 2. ఈ రెండింటిని మనకిచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఒరిజినల్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ కదండి, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ డాష్ మైనస్ 1 హోల్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ 1 మైనస్ 4 ఇంటూ వై డాష్ ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సింప్లిఫై చేయాలండి, సింపుల్ అండి. ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x డాష్, వై డాష్ ప్లస్ 2 అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. వై డాష్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y డాష్ 2 ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ 1 అండి ప్లస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ 2 ఇంటూ 1 మైనస్ 2 4 ఇంటూ వై డాష్ మైనస్ 4y డాష్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s 8 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 1 అనేది ప్లస్ 1 అండి. ఇక్కడ మనకు కామన్ ఉన్న టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయండి. ప్లస్ 2x1 మైనస్ 2x1 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 4y1 మైనస్ 4y1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి టర్మ్స్ అనేవి రాసుకోవాలండి. ఎక్స్ డాష్ y1 డాష్ స్క్వేర్ ఎక్స్ డాష్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్. మిగతా టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు కాన్స్టెంట్స్ అనేవి రాసుకోవాలి. 1 ప్లస్ 4 5 మైనస్ 2 3 మైనస్ 5 మైనస్ 5 ప్లస్ 1 మైనస్ 4. ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అండి. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదండి, అదే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఒరిజినల్ ఈక్వేషన్, దీని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇదండి. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంది. 1b అనేది టఫ్ అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.